శ్రమ కేటీఆర్ది, ఆరాటం తుగ్లక్ది. బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఏది మన ముఖ్యమంత్రి గారి గురించి, ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ పార్టీ తుగ్లక్గా వర్ణిస్తుంది. శ్రమ కేటీఆర్ది అయితే చేసింది నేనని తుగ్లక్ లాగా మాట్లాడకు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఫోటోలతో సహా మినిస్టర్ కేటీఆర్ విత్ డిఫెన్స్ మినిస్టర్ సీకింగ్ కంటోన్మెంట్ ల్యాండ్స్ ఫర్ డెవలప్మెంట్. కంటోన్మెంట్ లో ఉన్న ల్యాండ్ కి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఆనాడు డిఫెన్స్ మినిస్టర్ తోటి కేటీఆర్ మిలాఖాత్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, అక్కడ భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అక్కడ వివిధ రకాల ఫోటోలను కూడా ఇక్కడ పొందుపరిచిండ్లు. చేసింది కేటీఆర్ అయితే, కష్టపడ్డది కేటీఆర్ అయితే ఆ క్రెడిట్ కొట్టేయాలని రేవంత్ రెడ్డి చూస్తాననే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారిని ఒక తుగ్లక్ లాగా వర్ణిస్తున్నది. రక్షణ శాఖ అనుమతులు మేం తెచ్చినాం. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం భూమి పూజ. అధికారంలోకి వచ్చాకే అనుమతులు తెచ్చామన్న రేవంత్. మోడీ రాజ్నందును కలిసినాం, పర్మిషన్ తెచ్చినాం, గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు. అయ్యా, ఆల్రెడీ 25,000 జాబులు ఇవ్వకముందే ఇచ్చిందని చెప్పుకుంటుంది. ఇక్కడ గట్టనే చెప్పుకొని సిగ్గు తీసుకోకు జరా. ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్ని కళ్ళకు కనబడుతున్నాయి. ఎవరు గుడ్డోళ్ళు లేరు, రాష్ట్రం అంతా గుడ్డిది కాదు. జరా ఎందుకు నీ పరువు నువ్వు తీసుకుంటావు? నవ్వేటో ముందట ఎల్లెలికలా పడ్డట్టు అసలే పాలన బాగలేదంటే అది నేనే చేసిన, ఇది నేనే చేసిన. కొంపదీసి ఆ బాద్షా సినిమాలో బ్రహ్మానందం లెక్క ఏమన్నా అయినా అయింది? బ్రహ్మానందం గట్టిన ఊహల్లకు పోయి అది చేసిన, ఇది చేసిన, వాడిని నేను కాల్చి పడేసిన, విన్ని నేను కాల్చి పడేసిన, ఈ అందరిని చంపకొచ్చిందే నేను రా బాబు ఉగ్రవాదులని అన్నట్టు కలగంటాడు. అనేది ఏదో పేరు ఉండే కదా ఆయన, పద్మనాభసింహ. పద్మనాభసింహ ఊహలలోకి పోతాడు, ఊహలల్లో అన్ని కలలుగా అంటాడు, నేనే చేసి వచ్చినా అనుకుంటాడు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా పద్మనాభసింహ లెక్కనే వ్యవహరిస్తున్నాడు. కాబట్టి పద్మనాభసింహాల కాకుండా రేవంత్ రెడ్డి లాగా, తెలంగాణ బిడ్డలాగా ఏం చేసినావు, ఏం చేయలేదు, నిజాలు మాట్లాడు, ప్రజల ముందు నీకు విలువ ఉంటుంది. ఇది పక్కన పెడితే